ఒక ప్రభుత్వం ప్రజలకిచ్చిన మాటని తనే తప్పొచ్చా? ఈ ప్రశ్న మన దేశ చరిత్రలోనే ఓ అతిపెద్ద న్యాయ పోరాటానికి దారితీసింది. ఈరోజు మనం ఆ చరిత్రాత్మక కథ గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ అసలు పాయింట్ ఇదే. మనందరికీ రాజ్యాంగం కొన్ని ప్రాథమిక హక్కుల్నిచ్చింది కదా, మన స్వేచ్ఛకు అవే పునాది. మరి అలాంటి హక్కుల్ని ప్రభుత్వం ఒక చట్టం చేసి సింపుల్గా పీసిపారేయగలదా? ఈ ప్రశ్నకు దొరికిన సమాధానమే మన ప్రజాస్వామ్య భవిష్యత్తును మార్చేసింది. సరే, ఈ పెద్ద వివాదాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనము 5 అడుగుల్లో ముందుకు వెళదాం. ముందుగా అసలు సమస్య ఏంటి, తర్వాత ఈ కేసు కథ ఎలా మొదలైంది, ఆ తర్వాత పార్లమెంట్కి కోర్టుకి మధ్య జరిగిన అధికార యుద్ధం, చివరిగా కోర్టిచ్చిన సంచలన తీర్పు, ఇంకా దాని ప్రభావం ఈరోజుకి ఎలా ఉందో చూద్దాం. మొదటగా ప్రాథమిక ప్రశ్న ఏంటో చూద్దాం. ప్రతి దేశానికి ఓ రూల్బుక్ ఉంటుంది కదా, మన రాజ్యాంగం అలాంటిదే. అది కేవలం చట్టాల పుస్తకం కాదు, మన దేశ ప్రజలందరికీ ఇచ్చిన ఓ పవిత్రమైన మాట. ఈ మాటల్లో కొన్ని చాలా చాలా స్పెషల్. వాటినే ప్రాథమిక హక్కులు అంటాం. ఇవి మన స్వేచ్ఛకు, సమానత్వానికి, మన గౌరవానికి ఒక రక్షణ కవచం లాంటివి అన్నమాట. వీటిని ఏ ప్రభుత్వం కూడా అంత తేలిగ్గా మార్చకూడదనేది మన రాజ్యాంగ నిర్మాతల ఆలోచన. కాని ఇక్కడే అసలు చిక్కొచ్చింది. ప్రభుత్వం తన పనుల కోసం రాజ్యాంగ సవరణల పేరుతో మెల్లమెల్లగా ఈ ప్రాథమిక హక్కుల్నే బలహీనపరచడం మొదలుపెట్టింది. దీంతో ప్రభుత్వ అధికారానికి, ప్రజల హక్కులకీ మధ్య ఓ పెద్ద గొడవ మొదలైంది. ఇక రెండో భాగం, కేస్ ప్రారంభం. ప్రతి పెద్ద న్యాయ పోరాటం వెనుక ఒక మామూలు మనిషి కథ ఉంటుంది. ఈ పోరాటాన్ని మొదలుపెట్టిన ఒక సాధారణ కుటుంబం కథను ఇప్పుడు చూద్దాం. ఇది అచ్చం డేవిడ్ వర్సెస్ గోలియాత్ కథలాంటిది. ఒకవైపు గోలక్ నాథ్ అనే ఒక కుటుంబం, మరోవైపు అపారమైన అధికారంలో ఉన్న ప్రభుత్వం. వాళ్ల పోరాటం కేవలం వాళ్ల ఆస్తి కోసం కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కుల కోసం వాళ్లు నిలబడ్డారు. మూడో భాగం, అధికారాల ఘర్షణ. ఇది కేవలం ఒక కోర్టు కేసు కాదు, దేశం ఎలా నడవాలి అనే 2 వేర్వేరు ఆలోచనల మధ్య జరిగిన యుద్ధం. పార్లమెంటు చెప్పిందే ఫైనలా, లేక ప్రజల హక్కులే గొప్పవా? ఇక్కడ చూడండి, వాదనలు చాలా క్లియర్గా ఉన్నాయి. ప్రభుత్వం ఏమందంటే, దేశం బాగుకోసం మాకు రాజ్యాంగాన్ని ఎలాగైనా మార్చే పవరుంది అని. మరోవైపు పౌరులేమన్నారంటే, ప్రాథమిక హక్కులు పవిత్రమైనవి, వాటిని టచ్ చేసే అధికారం ఎవ్వరికీ లేదు అని బలంగా వాదించారు. సో ఇప్పుడు బంతి కోర్టులో పడింది. వాళ్లు తేల్చాల్సింది ఒక్కటే: మన ప్రాథమిక హక్కుల భవిష్యత్తు పార్లమెంట్లో ఉన్న మెజారిటీ చేతుల్లోనే ఉందా, లేక వాటికి అంతకు మించిన రక్షణ ఉందా? ఇక నాలుగో భాగం, ఆ చరిత్రాత్మక తీర్పు. దేశమంతా ఊపిరి బిగబట్టుకుని ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. అది కూడా చాలా వివాదాస్పదమైన తీర్పు. తీర్పు వచ్చింది 6కి 5 మెజారిటీతో. ఆలోచించండి, కేవలం ఒక్క ఓటు తేడాతో దేశ భవిష్యత్తును నిర్దేశించే తీర్పు వెలువడింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆ రోజుల్లో ఎంత వాడివేడిగా చర్చలు జరిగాయో. ఆ తీర్పు సారాంశం ఒక్కటే: పార్లమెంటుకి ప్రాథమిక హక్కుల్ని మార్చే పవర్ లేదు. అంతే, కోర్టు ఒక గీత గీసేసింది. ఆ హక్కులు శాశ్వతమైనవని, వాటిని ఎవరూ దాటకూడదని స్పష్టం చేసింది. ఇక చివరి భాగం, శాశ్వత వారసత్వం. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. నిజానికి అసలు కథ ఇక్కడే మొదలైంది. ఈ తీర్పు పార్లమెంటుకి, కోర్టుకి మధ్య ఇంకో పెద్ద యుద్ధానికి దారితీసింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. 1967లో గోలక్ నాథ్ కేసులో కోర్టు గెలిచింది. కాని పార్లమెంటు ఊరుకుంటుందా? 1971లో 24వ సవరణ తెచ్చి ఆ తీర్పుని పక్కన పెట్టే ప్రయత్నం చేసింది. దీన్ని మళ్లీ కోర్టులో ఛాలెంజ్ చేశారు. అదే మనకు తెలిసిన ఫేమస్ కేశవానంద భారతి కేస్. ఈ మొత్తం గొడవలోంచి సుప్రీంకోర్టు ఒక సూపర్ ఐడియాతో ముందుకొచ్చింది. అదే మౌలిక స్వరూప సిద్ధాంతం. సింపుల్గా చెప్పాలంటే, మీరింటికి రంగులు వేసుకోవచ్చు, చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు, కాని పిల్లర్లనే పీకేలేరు గదా. అలాగే పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించొచ్చు, కాని దాని ఆత్మలాంటి ప్రజాస్వామ్యం, సమానత్వం వంటి వాటిని మార్చలేదు. ఇదొక గేమ్ చేంజర్. అందుకే గోలక్నాథ్ కేసు అంటే ఓ పాత తీర్పు మాత్రమే కాదు, అది
ప్రభుత్వ అధికారానికి హద్దులు ఎక్కడ గీయాలి అనే ఓ పెద్ద చర్చను మొదలుపెట్టింది. ఆ చర్చ ప్రభావం ఇప్పటికీ మన రాజకీయాలపై, చట్టాలపై బలంగా ఉంది. చివరిగా ఈ కథ మనందరి ముందు ఒకే ప్రశ్నను మిగిల్చింది. దేశాభివృద్ధికి, ప్రజల శాశ్వత హక్కులకు ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎక్కడ? ఆ గీతని ఎక్కడ గీయాలి? దీనికి సమాధానం మనం ఎప్పుడూ వెతుకుతూనే ఉండాలి.